ప్రమాదాలు, కొన్ని అనుకోని సంఘటనలు, అలాగే ఏంటంటే మానవీయ కథనాలు కూడా తెర మీదకి వచ్చినాయి. సో మల్టిపుల్ యాంగిల్స్, ప్రత్యేకించి వరదల్లో చిక్కుకున్న 2 తెలుగు రాష్ట్రాలు, తెలంగాణలో పార్ట్ ఆఫ్ ఖమ్మం, వరంగల్, అండ్ ఆంధ్రలో చూస్తే రాజధాని ప్రాంతం కృష్ణా, గుంటూరు. బాధాకరమైన విషయం ఏంటంటే అక్కడ తన సోదరులని, ఇంటి పక్కన వాళ్ళని కాపాడిన ఒక అతను అదే వరద నీటిలో కొట్టుకుని పోయాడు. అతని భార్య ప్రెగ్నెంట్, 8th month ప్రెగ్నెంట్. ఇవాళ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలందరూ కన్నీరు మున్నీరై పిలిపిస్తున్నారు. ఇవే కాకుండా చాలా అంశాలు, ప్రమాద ఎలా తప్పించుకున్నారు, అలాగే పవన్ కళ్యాణ్ జ్వరం బారిన పడ్డారు. అంటే చాలా కాన్స్టెంట్గా ఆయన ఈ రిలీఫ్ మెజర్స్లో పార్టిసిపేట్ చేయడం కోసం కంటిన్యూస్ మీటింగ్స్ అండ్ సీజనల్ డిస్టర్బెన్సెస్, వీటన్నిటి వల్ల కూడా ఆయన 2 పార్టీల నాయకులు ఊపిరి సలపని పనుల్లో ఉండటం అనేది, కొంత వాళ్ళు రెస్ట్ తీసుకోవాలి, మిగిలిన నాయకుల్ని, క్యాడర్స్ని అమెరికాలోనూ అక్కడ ఇక్కడ సేద తీరుతున్న, వేరే రాష్ట్రాల్లో సేద తీరుతున్న వాళ్ళ ఎమ్మెల్యేలని, మంత్రుల్ని, వాళ్ళ నాయకుల్ని పిలిపించి కొంచెం రిలీఫ్ మెజర్స్లో పెట్టిస్తే వీళ్ళ మీద భారం తగ్గుతుంది. ఇంకా చాలా అంశాలు బరాబర్ మనతో మాట్లాడటానికి వచ్చేసారు భరద్వాజ్ గారు. చూసాం కదా, పవన్ కళ్యాణ్ గారికి జ్వరం, సీజనల్ డిస్టర్బెన్స్, అంటే ఆల్మోస్ట్ రోజుకి 14-15 hours ఆయన ఈజ్ కాన్స్టెంట్లీ మానిటరింగ్ ది రిలీఫ్ మెజర్స్. తన వంతు సాయం చేయటమే కాకుండా రాజకీయంగా తనకున్న పదవి ప్రకారం సాయం చేయటమే కాదు, వ్యక్తిగతంగా కూడా సహాయ సహకారాలు ఆయన అందిస్తున్నారు. ఆయన జ్వరం బారిన పడ్డారు. తరచూ ఆయన అంటే ఇట్లాంటి పని ఒత్తిడి భారం పెరిగినప్పుడు హీ వాజ్ సబ్జెక్టెడ్ టు సచ్ కైండ్ ఆఫ్ బ్రీఫ్ ఇల్నెస్. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు గారు చూడండి, ఆయన 74-75 ఏళ్ల వయసులో మధురానగర్ రైల్వే ట్రాక్ మీద ఆయన ఉన్నారు. అప్రమత్తం ఉండబట్టి ఆ ప్రమాదం తప్పించుకున్నారు. సో ఇది కొంచెం అంటే సెక్యూరిటీ పరంగా ఇంకా ల్యాప్సెస్ అవి కనిపిస్తున్నాయి. ఏమంటారు మీరు? సెక్యూరిటీ పరమైనటువంటి ల్యాప్సెస్తో పాటు అక్కడ ఫీల్డ్లో ఉన్నప్పుడు కొన్ని అనివార్యంగా జరిగేటువంటివి ఉంటాయండి. అంటే ముందు చెక్ చేసుకోవడానికి అవకాశం ఉండదు. ఆయన ఏ ఏరియాకి వెళ్ళదలుచుకుంటే ఆ ఏరియాకి వెళ్ళిపోతున్నాడు. అంటే ఎక్కడ ఇబ్బంది ఉంది అని అంటున్నారు, ఆ ఏరియాకి వెళ్ళిపోతున్నారు ఆయన. ఈ వెళ్ళిపోవడంతో ముందుగా అక్కడ చెక్ చేసుకోవడానికి అవకాశం దొరకటం లేదు. వెళ్ళిన తర్వాత ఆయన్ని కాపాడుకోవటం అనేది ఒక అదనపు కార్యక్రమం కింద మారిపోయింది. ఇలా మొన్న మనం చూసాం, సింగనగర్ ఏరియాలో ఆయన పడవలో ప్రయాణం చేస్తూ ఉండగా ఆ పక్కన ఒక గొయ్యి తవ్వేసి ఉంది, అటువైపు పడవ లాగేస్తున్న టైంలో దాన్ని మళ్ళీ యువతలకి తీసుకొచ్చారు ఆయన్ని. ఇలా దాదాపు అలాంటి సంఘటన నిన్న మళ్ళీ చూసాం. నిన్న కూడా ఆయన ఆ ప్రాంతంలో, అదే ఆ బ్రిడ్జి దగ్గర, రైల్వే బ్రిడ్జి మీద నుంచి మానిటర్ చేస్తూ మళ్ళీ ఆ ప్రమాదానికి గురయ్యేటువంటి పరిస్థితి. వెంటనే ఆ రైల్వే ట్రాక్ పక్క నుంచి ఆయన్ని కంట్రోల్ చేసి ఉత్తరకు తీసుకురావటం, ఇదంతా అంటే ఆయన ఎక్కడ కూడా ప్రోటోకాల్ కూడా ఆయన సీరియస్గా పట్టించుకోవడం లేదు. జనాల పరిస్థితి ఎలా ఉంది, మనం జనంలో ఉండాలి, వాళ్ళకి అంటే ప్రతి విషయాన్ని దగ్గరుండి మానిటర్ చేయాలి. వీలైతే అంటే అధికారులను కూడా అలాగే ఆయన అప్రమత్తం చేస్తున్నారు. ఎవరు కూడా ఎక్కడ ఆఫీసులకు పరిమితం కావద్దు, రోడ్ల మీదకి వచ్చేయండి అని చెప్తున్నాడు. రోడ్ల మీదకి వచ్చేస్తున్నారు ఆఫీసర్లు కూడా. ఈయనతో పాటు అన్ని స్థాయిల అధికారులు, ఐఏఎస్ అధికారులు కూడా, ఎవరు ఆఫీసులకి పరిమితమైన వాళ్ళు కూడా ఇప్పుడు ఎవరు కార్యాలయాల్లో కూర్చోవడం లేదు. సీట్లను వదిలిపెట్టేసి రోడ్ల మీదకి వచ్చి ప్రజలు వాళ్ళ పరిస్థితి ఏమిటి అనేది చాలా స్ట్రాంగ్గా మానిటర్ చేస్తున్నారు. సహాయ కార్యక్రమాలు ఎలా అందుతున్నాయంటే, ఒకవైపు ఏది చేసినా ఎలా చేసినా ఒక విమర్శల వర్షం కురుస్తోంది. కాబట్టి చాలా కాన్షియస్గా వ్యవహరిస్తున్నాడు ఆయన. అది ఆ ఏజ్లో అలా తిరుగుతూ ఆయన అంటే ఎటువంటి చోటుకైనా వెళ్ళిపోతున్నాడు ఆయన. ఆ రైల్వే ట్రాక్ మీదకి వెళ్ళిపోవటం చూస్తే, ఆ పక్క నుంచి ట్రైన్ వెళ్తోంది, ఆ సీన్ చూస్తున్నాం మనం. అసలు ఏమాత్రము అది అసలు మామూలుగా నడవటమే కరెక్ట్ కాదు అంటారు ఆ ఏరియాలో. అలాంటిది టోటల్ అందరూ ఆక్రమించేశారు ఇదంతా. ఆయనతో పాటు భద్రతా సిబ్బంది
అధికారులు వీళ్ళందరూ నిలబడినటువంటి టైము, ఆ టైంలో ట్రైన్ అలా వెళ్ళటం, దానిలో నుంచి ఏదైనా జరగచ్చు అనేటువంటి పరిస్థితి కూడా ఉంది. అంటే మూవ్ అవుతున్నటువంటి ట్రైన్లో నుంచి ఏం చేసినా ఎవరు ఏమిటి అనేది కనుక్కోవడం కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. అంటే ఒకటి సార్, ఆయన చెప్తారు అంటే ఆయనకు ఉన్న ఆదుర్దా కొద్దీ, ఆతృత కొద్దీ లేదు అక్కడ ఏదో రిలీఫ్ మెజర్స్ మనం వెళ్తే కానీ అడ్రస్ చేసే పరిస్థితి లేదు. ఆఫీసెస్లో మెజారిటీ 80% లెథార్జిక్గా ఉన్నారు కదా. ఒక 5 ఏళ్ళుగా ఏంటంటే వాళ్ళు ఇన్సెన్సిటివ్గా తయారయ్యారు బికాజ్ ఆఫ్ ది ఎర్లియర్ గవర్నమెంట్ అని వీళ్ళు అంటారు. సరే వాళ్ళు సెన్సిటివా ఇన్సెన్సిటివా తర్వాత విషయం, వాళ్ళు ఏదో రావట్లే అక్కడికి. మరి అలాంటప్పుడు ఆయన వెళ్తే కానీ కొందరైనా కదలని ఉద్దేశంతో వెళ్తున్నారు. కానీ మరి ఆయన ఈజ్ కంప్లీట్లీ జెడ్ కేటగిరీలో ఉన్నారు. జెడ్ కేటగిరీలో ఉన్నప్పుడు ఆయన వెనకాల బ్లాక్ క్యాట్ కమాండోస్ ఉన్నారు. వాళ్ళైనా అలర్ట్ చేయాలి కదా, వాళ్ళు చెప్పాలి. వాళ్ళకి తప్పనిసరిగా బాధ్యత ఉందంటే వాళ్ళు ఆపేస్తుంటారు కొన్ని సందర్భాల్లో, మొహమాటం లేకుండా ఆపుతారు. సార్ యూఆర్ నాట్ సపోజ్ టు గో దేర్ అంటే ఆగిపోవాలి ఈయన కూడా. అంటే ముందుగా రూట్ మ్యాప్ అదేవి ఇచ్చి చేస్తున్నటువంటి పర్యటన కాదు ఇది. రిలీఫ్ మెజర్స్ పర్యవేక్షణ, ప్రజలకి భరోసా కల్పించడం కోసం వెళుతున్నారు. కాబట్టి ఇటువంటి రూట్ మ్యాప్ ఇచ్చేటువంటి పరిస్థితి జనరల్గానే కాకపోవచ్చు సార్. బట్ ఎండ్ ఆఫ్ ద డే దే ఆర్ సపోజ్ టు మానిటర్ ది సెక్యూరిటీ ఆఫ్ దేర్ లీడర్ అక్కడ. డెఫినెట్గా ఇప్పుడు అండ్ దేర్ ప్రైమ్ జాబ్ ఈస్ దట్ సార్, అంతే, ఇంకా వేరే ఏం కాదు. ఆయన కాపాడుకోవాలి. మనం చూస్తున్నాం అక్కడ ట్రైన్ ఆయన పక్క నుంచి మూవ్ అవుతున్నటువంటి సందర్భం, ఆ ట్రైన్లో నుంచి ఎవరైనా ఏదైనా చేసే అవకాశం ఉంది, ఖచ్చితంగా ఉందండి. అవకాశం ఉంది కాబట్టి అటువంటి అవకాశాన్ని ఇవ్వటం అనేది ప్రమాదకరం. అందుకని అంటే డెఫినెట్గా ట్రైన్స్ పెడతాయి, మూవ్ అయ్యే ట్రాక్ మీద నుంచి మనం నిలబడి మానిటర్ చేస్తున్నామని అనుకుంటున్నారు వీళ్ళు. దాదాపుగా విజయవాడ నుంచి బయటకు వెళ్ళేటువంటి చాలా రైల్వే బ్రిడ్జెస్ కింద ఇళ్ళు కట్టుకుని జనాలు ఉండటం అనేది కనిపిస్తుంది అక్కడ. చాలా అంటే దేవీ నగర్ ఇలాంటి ఏరియా, దుర్గమ్మ నగర్ అని ఇలా కొన్ని ఉన్నాయి కాలనీస్ అక్కడ, రాజరాజేశ్వరి నగరు, ఇవన్నీ ఈ ప్రాంతాలన్నీ కూడా రైల్వే ట్రాక్ పక్కనే ఉంటాయి. ఇవన్నీ ఈ రైల్వే ట్రాక్ పక్కన ఉన్నటువంటి ప్రాంతాలకు వెళ్ళే రోడ్లన్నీ గండ్లు పడిపోయి టోటల్ అక్కడికి ప్రయాణ వ్యవస్థ టోటల్గా పోయింది. వాళ్ళు అక్కడి నుంచి బయటకు రావడం కష్టం, ఎవరైనా సహాయం చేయటం కోసం అక్కడికి వెళ్ళటము కష్టంగా మారిపోయినటువంటి పరిస్థితి, రోడ్లు కొట్టుకుపోయి. ఇటువంటి ప్రాంతాల్లో కూడా వెళ్ళిపోయి మానిటర్ చేద్దాము అనేటువంటి దీంతో ఉన్నాడు ఆయన. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎటువంటి విమర్శలకి తావివ్వకూడదు, తాను ఫీల్డ్లో ఉంటే తప్ప అధికారులు రెస్పాన్సిబుల్గా ఫీల్ కావడం లేదు, తాను రోడ్డు మీద ఉంటే ఖచ్చితంగా అందరూ రోడ్డు మీదకి వస్తారు అని ఏదో ఆఫీస్లో కూర్చుని మీరు వెళ్ళండి అని చెప్పి వదిలేసే పరిస్థితి కాదు అనేది ఆయన సీరియస్గా ఫీల్ అవుతున్నాడు. ఆ ఫీల్ అవడంతో ప్రతి చోటకి వెళ్ళిపోతున్నాడు ఆయన. ఎక్కడ ఇబ్బందికరంగా ఉంది అని తనకు సమాచారం అందితే చాలు ఇమ్మీడియట్గా అక్కడికి బయలుదేరి వెళ్ళిపోతున్నాడు. ఆ బయలుదేరేటప్పుడు వీళ్ళు ముందుగా వెళ్ళి చేతనైన మేరకు చెక్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ బ్లాక్ క్యాట్ కమాండోస్ కావచ్చు, వీళ్ళకున్నటువంటి ఈ జెడ్ కేటగిరీ భద్రత, ఈ వ్యవస్థ అంతా కూడా ఏమాత్రం అవకాశం దొరికినా మానిటర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఆయన ఆగటం లేదు, ఆయనవేవి పట్టించుకునేటువంటి మూడ్లో ఉన్నట్టుగా కనిపించడం లేదు. అందుకని ఇది నిన్న జరిగిన సీన్స్ అయితే దాదాపు కొంచెం ఈ భద్రత గురించి ఆలోచించేవాళ్ళు, ప్రోటోకాల్ గురించి ఆలోచించే వాళ్ళకి ఒళ్ళు గగురు పొడిచే లెవెల్లో జరిగింది అది. నిన్న జరిగిన సన్నివేశాలు, ఆయన వెళ్ళిన ప్రాంతాలు, ఆయన ఎక్కడికంటే అక్కడికి ఎక్కేస్తున్నారు. ఆయన ఎటువంటి అంటే ఏజు ఇది అని కూడా అనుకోవట్లేదు. బట్ ఏంటంటే వాళ్ళిద్దరూ సార్, ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, చంద్రబాబు గారు కావచ్చు, చాలా సెల్ఫ్లెస్గా